శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. అస్మద్గురుచరణారవిందాభ్యాం నమ. నిన్నటి మన మహాభారత ప్రస్థానంలో అజ్ఞాతవాసానికి సిద్ధమైనటువంటి పాండవులందరూ కూడా తాము ఏ వేషములతోటి ఏ పేర్లతోటి విరాటరాజు యొక్క కొలువులో ఈ అజ్ఞాతవాసాన్ని పూర్తి చెయ్యాలనుకున్నారో ఆ విషయాలన్నీ కూడా ధర్మరాజుకి తెలియజేశారు. ధర్మరాజు కూడా తన అభిప్రాయాన్ని కూడా తెలియజేశాడు. ద్రౌపదీ సహితులైనటువంటి పాండవులందరూ కూడా విరాటరాజు కొలువులో అందరూ తలొక్క విధంగానూ వేషములని పొందినటువంటి వాళ్ళై తమ పేర్లన్నీ మార్చుకున్నటువంటి వాళ్ళై విరాటరాజుకి సేవ చేస్తూ ఈ అజ్ఞాతవాసాన్ని గడపాలని ఒక నిశ్చయానికి వచ్చారు. ఆ సమయంలో వాళ్ళ యొక్క కుల గురువు అయినటువంటి ధౌమ్యుని దగ్గరికి వచ్చి, మహాప్రభో, మేము ఈ అజ్ఞాతవాసానికి సిద్ధమయ్యేలా పెడుతున్నాము, మమ్మల్ని మీరు ఆశీర్వదించండి. మీరు అంతవరకు ద్రౌపదిని యొక్క కొలువులో హాయిగా ద్రౌపద మహారాజు దగ్గర ఉండవలసిందిగా వారు ధౌమ్యుని కోరారు. ఆ ధౌమ్యుడు, మీకు అన్నీ తెలుసయ్యా, కానీ మహారాజుల్లా ఉండి రాజ్య పరిపాలన చేస్తూ ఎంతో వైభవంగా బ్రతికినటువంటి వాళ్ళు మీరు. అటువంటి వాళ్ళు ఇప్పుడు రాజుగారికి సేవ చేయడానికి సేవావృత్తితోటి అజ్ఞాతవాసం చేసుకుంటున్నారు. ఈ సేవావృత్తిలో ఎదురయ్యేటువంటి గౌరవాన్ని అగౌరవాన్ని కూడా లెక్క చేయకుండా లక్ష్యసిద్ధి అంటే ఈ అజ్ఞాతవాసం మనము పరిపూర్ణంగా ఫలవంతంగా చెయ్యాలి, ఎవరు మనని గుర్తించకుండా అనేటువంటి ఒక లక్ష్యాన్ని మీరు మనస్సులో పెట్టుకుని ఈ సేవక వృత్తిలో వచ్చేటువంటి గౌరవ అగౌరవాల్ని లెక్క చేయకుండా జాగ్రత్తగా మీరు చేసుకుంటే కనుక 14వ సంవత్సరంలో మీరు మళ్ళీ చక్కగా మీ రాజ్యాన్ని మీరు పరిపాలించుకునేటువంటి వాళ్ళు అవుతారు. అందువల్ల ఈ ఒక్క సంవత్సరము చాలా కీలకమైనది. మీరు జాగ్రత్తగా సేవాధర్మాన్ని చెయ్యాలి. రాజసేవ అంటే అసిధారావ్రతం లాంటిది. అందువలన మీకు అన్నీ తెలుసు అయినప్పటికీ కూడా వెళ్ళే ముందర మీకు చెప్పడం అనేటువంటిది నా ధర్మము ఒక పెద్దవాడిగా. అందువలన మీకు తెలియజేస్తున్నాను అంటూ రాజు యొక్క కొలువులో సేవకుడిగా ఎలా ఉండాలి ఏమిటి అనేటువంటి ఆ ధర్మాలన్నీ కూడా చెబుతున్నాడు. నాహమస్య ప్రియోస్మీతి మత్వా సేవేత పండిత అప్రమత్తశ్చ సతతం హితం కుర్యాత్ ప్రియం చేత్. నేను రాజుకి చాలా హితుణ్ణి అనుకునేటువంటి పండితుడు స్వేచ్ఛగా నాకు రాజుకి చాలా అనుబంధం ఉంది, నేను రాజుకి హితుణ్ణి, నేను అలా ఉన్నా పర్వాలేదు అని అనుకోకూడదు. స్వేచ్ఛగా ప్రవర్తించకూడదు. ఎల్లప్పుడూ ప్రయత్నపరుడై ఆ రాజుకి హితాన్ని ప్రియాన్ని చెయ్యాలి అని ఆయనకి ఏవైతే హితమవుతాయో ఏవైతే ప్రియమవుతాయో అటువంటి కార్యాలను చేస్తూనే ఉండాలి. నాస్య అనిష్టాని సేవేత నాహితై సహ సంవదేత్ స్వస్థానాన్న వికంపేత స రాజవసతిం వసేత్. ఎవడు రాజుకులులో ఎక్కువగా ఉండగలడం అంటే కనుక రాజుకి ఇష్టం లేనటువంటి పనులు ఏవీ చేయకూడదు. రాజుకి ఇష్టం లేనటువంటి వాళ్ళతో మాట్లాడకూడదు. అంటే రాజుకి శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడకూడదు. రాజు నిర్దేశించినటువంటి ఏ కార్యముందో ఆ కార్యము నుండి చెలించకూడదు. అదే అలా చేస్తూ ఉండగలగాలి. అటువంటి నేర్పరైనటువంటి వాడే రాజ్యసభలో రాణిస్తాడయ్యా. దక్షిణం వాధ వామం వా పార్శ్వమాసీత పండిత రక్షిణాం హ్యాత్తశస్త్రాణం స్థానం పశ్చాద్విధీయతే. తెలివిగల పండితుడు ఎప్పుడు కూడా రాజుకి ఎడం ప్రక్క కానీ కుడి ప్రక్కన కానీ కూర్చోవాలి. వెనుక భాగంలో ఎప్పుడు ఆయుధాలు ధరించినటువంటి రక్షకులందరూ ఉంటారు, అది వెనకాల కూర్చోవాలి అని అనుకోకూడదు. నిత్యం హి ప్రతిషిద్ధంతు పురస్తాదాసనం మహత్ నచ సందర్శనే కించిత్ ప్రవృత్తమపి సంజయేత్. అలాగే రాజు ఎదురుకుండా పెద్ద ఆసనం మీద సేవకుడు ఎప్పుడు కూర్చోకూడదు. రాజు చూస్తూ ఉండగా సేవకుడు ఎటువంటి పురస్కారాన్ని స్వీకరించకూడదు.
అపిహ్యేతద్దరిద్రాణం వ్యలీకస్థానముత్తమం న మృషాభీతం రాజ్ఞాం మనుష్యేషు ప్రకాశేత్. రాజు యొక్క అసత్య భాషణాన్ని ఆయన ఏమైనా ఒకవేళ అసత్యం మాట్లాడినా దాన్ని ఎక్కడ బయట పెట్టకూడదు. ఎందుకంటే ఇటువంటిది దరిద్రులకు కూడా చాలా అప్రియం కలిగిస్తుంది. రాజు విషయంలో ఏం చెప్పాలి, మనకు మామూలుగా ఉండేటువంటి వాళ్ళకే వాళ్ళు ఏదైనా తప్పు చెప్తే కనుక వీడు తప్పు చెప్పాడు అని అంటే కనుక వాళ్ళకే బాధ కలిగిస్తుంది. ఇంకా మహారాజు విషయంలో చెబితే, అందువల్ల రాజు ఒకవేళ తప్పు చేసినా ఆ విషయం తనకి స్పష్టంగా తెలిసినా దృఢంగా మనసులో అది నిలిచి ఉన్నా పరోక్షంలో దాని గురించి ఎప్పుడూ మాట్లాడకూడదు. అసూయంతి రాజానః నరాననృతవాదినః తథైవ చావమన్యంతే నరాన్ పండితమానినః. తమ అబద్ధాలు బయట పెట్టేటువంటి వాళ్ళని రాజులు ఎప్పుడు కూడా దూషిస్తారు. పండితులం అనుకునేటువంటి వాళ్ళని కూడా అలాగే అవమానిస్తారు. వాళ్ళు ఎంత పండితులైనా కానీ వాళ్ళని ఏమీ లెక్క చేయరు. సూరోస్మీతి నదృప్తః స్యాద్ బుద్ధిమాన్ ఇది వా పునః ప్రియమేవాచరన్ రాజ్ఞ ప్రియో భవతి భగవాన్. నేను చాలా పరాక్రమవంతుడిని, నేను లేకపోతే ఈ రాజుకేమీ నా అంత పరాక్రమవంతుడు ఇంకోటి లేడు అని వెర్రవేయకూడదు ఎప్పుడు కూడా. అలాగే నేను చాలా బుద్ధిమంతుడిని, తెలివైనటువంటి వాడిని అని కూడా ఎప్పుడూ గర్వంతో ఉండకూడదు. రాజుకి ఎప్పుడు కూడా ప్రియం చేస్తూ అతడికి ఇష్టడిగా ఉండాలి. అప్పుడు అతడు భాగశాల అవుతాడు. రాజు ఏం కావాలంటే అది అతడికి ఇస్తాడు కూడా. ఐశ్వర్యం ప్రాప్య దుష్ప్రాపం ప్రియం ప్రాప్య చ రాజతః అప్రమత్తో భవేత్ రాజ్ఞ ప్రియేషు చ హితేషు చ. ఒక్కసారి రాజుగారు అనుగ్రహం పొందలేనటువంటి అనుగ్రహం వలన ఆయనకి బాగా ప్రియం చేస్తుంటే ఆయన అనుగ్రహంతో అమితమైనటువంటి ఐశ్వర్యాన్ని ఇస్తాడు. అలాంటి ఒకవేళ ఐశ్వర్యం పొందితే ఆ తర్వాత రాజుగారి యొక్క ప్రియం గురించి హితం గురించి ఎప్పుడు ఆలోచించాలి కానీ మనం ఇంక ఐశ్వర్యం అంతులేని ఐశ్వర్యం పొందేస్తాం కదా అని గర్వంతో ఉండకూడదు ఎప్పుడు. యస్య కోపో మహాబాధః ప్రసాదశ్చ మహాఫలః కస్తస్య మనసాపీచ్చేత్ అనర్థం ప్రాజ్ఞసమ్మతః. రాజుకి కోపం వచ్చిందంటే చాలా గొప్ప బాధను కలిగిస్తుంది. ఆయన ఏం చేస్తాడో తెలియదు. అందువలన ఎవని కోపం చాలా కష్టాన్ని కలిగిస్తుందో, ఎవడి యొక్క అనుగ్రహం ఎంత మహాఫలితాన్ని ఇస్తుందో వానికి ఎంత తెలివి గలవాడైనా మనసులో కూడా కీడు తలపకూడదు. అటువంటి రాజుకి ఎప్పుడూ కూడా మనం కీడు చెయ్యాలి అని అనుకోకూడదు. నచోష్టౌ నభుజౌ జాను నచ వాక్యం సమాక్షిపే సదా వాతం చ వాచం చ స్టీవనం చాచరేచ్చనై. రాజు దగ్గర కూర్చునేటువంటి విధానం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయంగా ఉండాలి. అంతేకాని గర్వంగా ఉండము, అహంకారంగా కనిపించడము, లేకపోతే దర్పంగా కనిపించడం ఇలాంటివి చేయకూడదు. రాజు దగ్గర పెదవులు కొరుక్కకూడదు, చేతులు చాచుకోకూడదు, మోకాళ్ళు చాచుకుని కూర్చోకూడదు, సాగదీసి మాట్లాడకూడదు. అలాగే ఆవలింత కానీ మరొకటి కానీ ఇలాంటివి చేయకూడదు. అలాగే ఉమ్మి వేయడం కానీ మరొకటి కానీ ఇలాంటివి ఏమి చేయకూడదు. చాలా జాగ్రత్తగా ఎంతో వినయంగా ఉండాలి. హాస్యవస్తుషు చాన్యస్య వర్తమానేషు కేచిన్నాతిగాఢం ప్రహృష్యేత నచాప్యున్మత్తబద్ధసేత్ నచాతిధైర్యేణ చరేత్ గురుతాం హి వ్రజేత్ తతః స్మితం తు మృదుపూర్వేణ దర్శయేత్ ప్రసాదజం. ఇంతవరకు ఎవరైనా నవ్వులు పాలవుతున్నప్పుడు మనం ఎక్కువగా సంతోషపడుతూ కనిపించకూడదు. పిచ్చివాళ్ళలాగా నవ్వుతోకూడదు, అధికంగా నవ్వకూడదు. చాలా క్లుప్తంగా మందహాసం చేస్తూ చిన్నగా నవ్వాలి తప్ప పెద్ద గట్టిగా నవ్వుతూ ఉండడం, వికటాట్టహాసాలు చేయడం ఇలాంటివి చేయకూడదు. అలాగే అతి ధైర్యంతో కూడా ప్రవర్తించకూడదు. అలా ఉంటే కనుక రాజు దగ్గర ఆ గౌరవాన్ని పొందుతాడు వాడు. అలాగే తన సంతోషాన్ని కూడా మృదువైనటువంటి చిరునవ్వుతోటి ప్రదర్శించాలి. లాభేన హర్షయేత్యస్తు నవ్యథేద్యో అవమానితః అసమ్మూఢస్య యో నిత్యం స రాజవస్తిం వసేత్. లాభం కలిగితే అంత పొంగిపోకూడదు, అలాగే అవమానం కలిగితే కుంగిపోకూడదు. గంభీరంగా ఉండాలి. నిత్యము ఏకాగ్రత ఉండేటువంటి వాడే రాజ్యసభలో చాలా కాలం ఉంటాడయ్యా. రాజానం రాజపుత్రం వా సంవర్ణయతి యః సదా అమాత్య పండితో భూత్వా సచరం తిష్టతే ప్రియః. అలాగే రాజుని కానీ రాజకుమారుని కానీ ఎల్లప్పుడూ ప్రశంసించేటువంటి వాడు మంత్రి కానీ ఆస్థాన పండితుడు అయితే కనుక రాజుకి చాలా ప్రియుడే ఉంటాడు. అంతే వాళ్ళని ఎప్పుడు ప్రశంసిస్తూ ఉండాలి తప్ప వాళ్ళ మీద ఏ నిందావాక్యము చేయకూడదు, అప్రియంగా మాట్లాడకూడదు. ప్రగృహీతస్య యో మాత్యః నిగృహీత స్వకారణైః న నిర్భయతి రాజానం లభతే సంపదం పునః
ప్రత్యక్షంచ పరోక్షంచ గుణబాధి విచక్షణ ఉపజీవీ భవేద్ రాజ్ఞ విషయే యోపి వా భవేత్. మొదట రాజుచే స్వీకరింపబడినటువంటి మంత్రి ఎవరినో ఒకరిని మంత్రిగా స్వీకరించవచ్చు, తర్వాత వాడిని వదిలేయచ్చు. వాడికి ఏం కారణం చెప్పకుండానే బహిష్కరించవచ్చు, లేదా కారాగారంలో ఉంచవచ్చు. అయినప్పటికీ ఆ మంత్రి కనుక రాజును ద్వేషించకుండా ఉంటే, రాజుని నిందించకుండా ఉంటే వాడు మళ్ళీ సంపదను పొందుతాడు. అయ్యో ఇతడు చాలా మన యందు చాలా విశ్వాసం, మనం ఎంత నిందించినా లేకపోతే ఎంత విధంగా మనము ఇతన్ని తీసివేసినా మరోటి చేసినా కానీ మనని నిందించకుండా ఉన్నాడు అనేటువంటి ఒక భావనతోటి వాళ్ళు మడిగి వాడి ఐశ్వర్యాన్ని పొందుతాడు, రాజుగారి యొక్క అనుగ్రహాన్ని కూడా పొందుతాడు. అందువల్ల రాజు యొక్క రాజ్యంలో కానీ కొలువులో ఉన్నటువంటి వాడు నేర్పరైనటువంటి వాడు, అంటే రాజుగారి దగ్గర ఎక్కువ కాలం మనం పని చెయ్యాలి అనేటువంటి దృఢ దీక్ష కలిగినటువంటి వాడు ఎప్పుడూ కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజు యొక్క గుణాలు చెప్పాలి తప్ప దోషాలను అసలు ఎప్పుడూ కూడా చెప్పకూడదు. అమాత్యో హి బలాద్భోక్తుం రాజానం ప్రార్థయేత యః నసతిష్టేచ్చిరం స్థానం గచ్చేత్య ప్రాణ సంశయం. రాజును బలవంతంగా లొంగ తీసుకోవాలనుకునేటువంటి మంత్రి ఎప్పుడు కూడా ఆ మంత్రి పదవిలో ఎక్కువ కాలం ఉండలేడు, అతని ప్రాణాలకు కూడా ముప్పు కలుగుతుంది. శ్రేయస్సదాత్మనో దృష్ట్వా పరం రాజ్ఞా న సంవదేత్ విశేషయేచ్చ రాజానం యోగ్య భూమిషు సర్వదా. ఎప్పుడైనా తన శ్రేయస్సుకు భంగం కలిగేటువంటి పక్షంలో రాజుతో ఇతరులను ఎప్పుడు కలవనీయకుండా చేయాలి, సంవాదం వాళ్ళతోటి వాదం చేయకూడదు. యోగ్య విషయాల్లో స్థలాల్లో రాజుకి తన యొక్క చాతుర్యాన్ని తెలిపేటువంటి ప్రయత్నం చేయాలి, అంటే అటువంటి పనులు చేయాలి. అమ్మలానో బలవాన్ శూర ఛాయేవానుగత సదా సత్యవాది మృదుర్దాంత స రాజవసతిం వసేత్. ఉత్సాహవంతుడిగా ఉండాలి ఎప్పుడు రాజుగారి దగ్గర. బలవంతుడు, శూరుడు, సత్యవాది అయినటువంటి వాడై మృదుత్వంతో ఇంద్రియ నిగ్రహంతో రాజుకు ఎల్లప్పుడూ ఒక నీడలాగా అనుసరిస్తూ ఉండాలి. అటువంటి వాడు ఎప్పుడు రాజాస్థానంలో చిరకాలం ఉంటాడయ్యా. అన్యస్మిన్ ప్రేక్షమాణేతు పురస్తాద్య సముత్పతేత్ అహం కింకరవాణీతి స రాజవసతిం వసేత్. రాజు ఎవరినైనా ఎక్కడికో పంపాలనుకున్నప్పుడు తానే ముందరకొచ్చి అయ్యా నేను పెడతాను, నేను చేస్తాను అని అనాలి, నేనేం చేయగలను అని రాజుకు తన ఉత్సాహం తెలపాలి. అలాంటి వాడు రాజాస్థానంలో ఉంటాడు. ముందుకొచ్చి పనుల్లో ఎప్పుడూ కూడా ఉత్సాహంగా చేస్తూ ఉండాలి. అంతరే చైవ బాహ్యే చ రాజ్ఞాయశ్చాథ సర్వదా ఆదిష్టో నైవ కంపేత స రాజవసతిం వసేత్. అలాగే అంతఃపుర కార్యాల్లో కానీ శత్రువుల్ని జయించడం మొదలైనటువంటి బాహ్య విషయాల్లో కానీ నియుక్తుడై ఎప్పుడూ చలించకుండా, ఏ విధమైన సందేహము కలగకుండా వర్తించేటువంటి వాడు ఎవడైతే ఉంటాడో వాడు రాజాస్థానంలో ఎక్కువ కాలం ఉంటాడయ్యా. యో వై గృహేభ్య ప్రవసన్ ప్రియాణాం నాను సంస్మరేత్ దుఃఖేన సుఖమన్విచ్చేస రాజవసతిం వసేత్. సేవకుడు రాజకార్యం మీద ఎక్కడికో పంపబడతాడు, ఇతర ప్రదేశాలకు వెళతాడు. ఇంటి దగ్గర ఉండేటువంటి భార్యాపుత్రులను భోగాలను స్మరిస్తూ అక్కడ ఉండకూడదు. తాను ఏ పని మీద అయితే వెళ్ళాడో ఆ పనిని సానుకూలం చేయడానికే ప్రయత్నం చేసుకోవాలి, అంతేకాని సుఖాన్ని కోరుకుంటూ ఉండకూడదు. సుఖాన్ని కోరుకునేటువంటి సేవకుడు కష్టపడి పనిచేస్తూ ఉంటే కనుకనే రాజస్థానంలో ఉండగలడు తప్ప తాను ఏదో సుఖం కోసమే వెంపర్లాడుతూ ఉండి సరిగ్గా పని చేయలేకపోతే కనుక వాడు రాజస్థానంలో ఉండలేడు. ఎప్పుడూ కూడా తను ఏ కార్యం మీద అయితే పంపబడ్డాడో ఆ కార్యం గురించి ఆలోచిస్తూ, అట్లాగే ఆ కార్యం మీద దృష్టి పెడుతూ తనకి లభించినటువంటి అక్కడ వసతులతోటే ఆనందిస్తూ తాను తన లక్ష్యం ఎప్పుడు కూడా కార్యసాధన, దాని యందు మనసు పెట్టి చెయ్యాలి. అలా చేస్తే కనుక వాడు రాజుకి చాలా ప్రియుడవుతాడు. సమవేశం న కుర్వీత నోచ్చై సన్నిహితో వసేత్ న మంత్రం బహుధా కుర్యాత్ ఏవం రాజ్ఞ ప్రియో భవేత్. రాజుతో సమానంగా తాను కూడా అతిశయంగాను ఆడంబరంగాను వేషభూషలన్నీ ధరించకూడదు. రాజుగారు గొప్ప వస్త్రాలు కట్టుకుంటున్నాడు కదా, తాను కూడా ఆయనతో సమానమైన వస్త్రాలు ధరించడం కానీ ఆభరణాలు ధరించడం కానీ ఇలాంటివి చేయకూడదు.
అలాగే రాజుకు మరీ సన్నిహితుడిగా ఉండాలని కూడా అనుకోకూడదు. ఎక్కువగా రాజుతో ఆలోచన చేయకూడదు. ఆయన చెప్పింది వినాలి, ఆయన అడిగితే చెప్పాలి. అలా ఉంటే కనుక అతడు రాజుకి అత్యంత ప్రీతిపాత్రుడు అవుతాడు. నా కర్మణి నియుక్త సన్ ధనం కించిదపి స్పృశేత్ ప్రాప్నోతి హరం ద్రవ్యం బంధనం యది వా అవధం. రాజకాలంలో నియుక్తుడైనటువంటి వాడు రాజద్రవ్యాన్ని ఎప్పుడు కూడా కొద్దిగా కూడా ముట్టుకోకూడదు. ఏదో మనకు ఈ ద్రవ్యంతో సంబంధం ఉంది కదా అని అధికంగా తీసుకోవడం కానీ మరొకటి కానీ అలా చేయకూడదు. హరిద్దామని ప్రయత్నం చేయకూడదు. అలా హరిస్తే కనుక వాడు బంధనం కానీ మరణం కానీ పొందుతాడు. యానం వస్త్రం అలంకారం యచ్చాన్య సంప్రయచ్చతదేవ ధారయే నిత్యం ఏవం ప్రీతరో భవేత్. అలాగే రాజు ఇచ్చినటువంటి వాహనం కానీ వస్త్రం కానీ భూషణం కానీ మరి ఏదైనా కానీ సేవకుడికి ఇస్తే దాన్ని నిత్యము ధరించి రాజుగారు ఇచ్చారు అని గొప్పగా తెలియజేసుకుంటూ దాన్నే ఎవడైతే ధరిస్తూ కనిపిస్తూ ఉంటాడో అతడు రాజుకి చాలా ఇష్టడవుతాడు. ఏవం సంయమ్య చిత్తాని యత్ర తప్పాండునందనా సంవత్సరమేమంతా తథా శీలా బుభూషత అధ స్వవిషయం ప్రాప్య యథా కామం కరిష్యథ అని ఈ విధంగా ధౌమ్యుడు ఆ పాండవులకి అనేక రకములైనటువంటి ధర్మాలన్నీ కూడా ఉపదేశం చేశాడు మహానుభావుడు. ఆయన చెబుతున్నాడు, ఓ పాండుకుమారులారా, ఈ విధంగా మీరు ప్రయత్నంతో మీ మనస్సులను చిక్కబెట్టుకుని ఈ సంవత్సరం అంతా ఈ విధంగా ప్రవర్తించండి. ఆ తర్వాత మీ రాజ్యం పొంది మీరు యథేచ్ఛగా ప్రవర్తించవచ్చు అని చెప్పాడు. అదంతా కూడా యుధిష్ఠిరుడు చాలా జాగ్రత్తగా విన్నాడు. ధౌమ్యుడు ఏం చెప్పినప్పటికీ కూడా, ధౌమ్యుడే కాదు, ఏ మహర్షి అయినా, ఏ ప్రాజ్ఞుడైనా, ఏ పెద్దవాడైనా ఏదైనా ఒక విషయం చెబితే కనుక దాన్ని చాలా జాగ్రత్తగా ప్రత్యక్షరము విని దాంట్లో ఉండేటువంటి గుణాలన్నీ గ్రహించడానికి ఎప్పుడూ ఉద్యుక్తుడవుతాడు యుధిష్ఠిరుడు. అందువలన ఆయన చాలా జాగ్రత్తగా విన్నాడు. విని ఆయన అంటున్నాడు, అనుశిష్టాస్మ భద్రంతే నైతద్వక్త ఆస్తి కశ్చన కుంతీమృతే మాతరం నః విదురం వా మహామతిం. ఓ మహాత్మా, చాలా గొప్ప విషయాలన్నీ చెప్పావయ్యా. మా అమ్మ మాకు చెప్పేది ఇటువంటి బుద్ధులని నేను, లేకపోతే మాకు విదురుడు చెప్పేవాడు. అల్లా వాళ్ళు తప్ప ఈ విధంగా ఎవరూ చెప్పలేదు. అంత చక్కగా ఇప్పుడు మళ్ళీ మేము మీ శిక్షణ పొందాము, నువ్వు చెప్పావు మాకు అని తాను పొందినటువంటి ఉపదేశానికి కృతజ్ఞతని తెలియజేస్తూ, యదేవానంతరం కార్యం తద్భవాన్ కర్తుమర్హతి తారణాయాస్య దుఃఖస్య ప్రస్థానాయ జయాయ చ. ఈ దుఃఖం నుంచి గట్టెక్కడానికి, మా ప్రయాణానికి, జయానికి చేయదగినటువంటి అనంతర కార్యం అంతా మీరు చెయ్యాలి అని, అంటే ఏదైనా ఏ శాంతుడైనా చేయవలసి వచ్చినా లేకపోతే మరేమైనా చేయవలసి వచ్చినా అవన్నీ మీరు చెయ్యాలి అని ఆయన్ని ప్రార్థించేది. ఏవముక్తస్తతో రాజ్ఞా ధౌమ్యోద ద్విజ సత్తమ అకరోద్ విధివత్ సర్వం ప్రస్థానే యద్విధీయతే. ఆ ధర్మరాజు ఇలా చెప్పగానే బ్రాహ్మణోత్తముడైనటువంటి వాళ్ళ పురోహితుడైనటువంటి ఆ ధౌమ్యుడు ప్రయాణానికి అవసరమైనటువంటి సర్వాన్ని యథాతథంగా ఆయన చేశాడు. తేషాం సమిధ్యతాన్ అగ్నీన్ మంత్రవచ్చ జుహావస సమృద్ధి వృద్ధి లాభాయ పృథివీ జయాయ చ. ఆ పాండవుల యొక్క అగ్నిహోత్రాలన్నీ కూడా ప్రజ్వలింపచేశాడు. సమృద్ధి వృద్ధి పృథివీ జయం వీళ్ళకి కలగాలి అని సమంత్రకంగా అక్కడ హోమం కూడా నిర్వహించాడు. అగ్నీన్ ప్రదక్షిణీకృత్య బ్రాహ్మణాం శతపోధనాన్ యాజ్ఞసేనీం పురస్కృత్య షడేవాధ ప్రవవ్రజు. ఆ పాండవులు అగ్నిహోత్రాలకు, బ్రాహ్మణులకు, తాపసులకు అందరికీ ప్రదక్షిణం చేశారు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ. ద్రౌపదిని ముందర నిలిపి 6 ప్రయాణమయ్యారు. ఎందుకంటే ద్రౌపదిని ముందర ఎందుకు పెట్టుకోవడం అంటే వీడు వెనకాల రావచ్చు కదా అంటే, ఆత్యంతికేషు కార్యేషు నారీ కార్య పురస్సరా సర్వేషు ధర్మకార్యేషు నారీ దక్షిణతో మత సర్వేషు కామకార్యేషు నారీ వామ ప్రశస్యతే పితృకార్యేషు సతతం నారీ వామకరానుగా అని మనకు ఆ స్మృతి చెబుతోంది. ప్రధానమైనటువంటి కార్యాలు ఏమైనా సాధించేటప్పుడు స్త్రీ ముందర నడవాలట. ధర్మకార్యాలు సాధించేటప్పుడు కుడివైపు ఉండాలట. కామకార్యాల్లో ఎడం వైపు ఉండాలట. పితృకార్యాల్లో ఎడమ చేతిని అనుసరిస్తూ స్త్రీలు నిలబడాలి అని చెప్పారు. గతేషు తేషు వీరేషు ధౌమ్యోధ జపతాంబర అగ్నిహోత్రాన్యుపాదాయ పాంచాలానభ్యగచ్చత.
వీరులైనటువంటి ఆ పాండవులు వెళ్ళిన తర్వాత ఆ జపపరుడైనటువంటి ధౌమ్యుడు అనేకములైనటువంటి అగ్నిహోత్రాలు పుచ్చుకొని తను పాంచాల దేశానికి ఆ ధర్మరాజు చెప్పిన విధంగా వెళ్ళాడు. ఇంద్రసేనాదయస్సేవా యథోక్త ప్రాప్య యాదవాన్ రథానశ్వాంశ రక్షంత సుఖమూషు సుసంవృతా. పూర్వం అనుకున్నట్టుగా ఇంద్రసేనాదులు యాదవులను చేరి రథాలను గుర్రాలను రక్షించుకుంటూ భద్రంగా సుఖంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఇది శ్రీమన్మహాభారతే విరాట పర్వణి పాండవ ప్రవేశ పర్వణి ధౌమ్యోపదేశే చతుర్థోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్మహాభారతంలో విరాట పర్వంలో పాండవ ప్రవేశ పర్వం అనేటువంటి ఉపపర్వంలో ధౌమ్యోపదేశం అనేటువంటి 4వ అధ్యాయం పూర్తి చేయిందని తెలియజేస్తూ స్వస్తి.